Hi everyone, he is Kendra Harshavardhan, Preventive Officer, Vizag Customs. He is graduated from IIT Delhi and యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతూ ప్యారల్గా ఎస్ఎస్సి సీజీఎల్కి అది తక్కువ టైంలోనే ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేశారండి విత్ ఆల్ ఇండియా ర్యాంక్ 1015 అండ్ తన టైర్ 1 స్కోర్ వచ్చేసి కూడా 185. సో ఈరోజు మనకి టైర్ 1 ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి అనేది మనతో షేర్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చారండి. సో వెల్కమ్, కంటిన్యూ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ ఆన్లైన్ సెషన్. ఈ వీడియోలో మనం ఎస్ఎస్సి సీజీఎల్ టైర్ 1 ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, మనకున్న 60 మినిట్స్ని మోస్ట్ ప్రొడక్టివ్ వేలో ఎలా యూస్ చేసుకోవాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. చాలామందికి వచ్చే కామన్ ప్రాబ్లం ఏంటి అని అంటే వాళ్ళు రఫ్గా ఒక 135 to 140 మార్క్స్ దగ్గర స్టక్ అయిపోతారు. ఆ తర్వాత అనాలిసిస్ చేసుకుంటున్నప్పుడు అరే 5-6 క్వశ్చన్స్ ఊరికే సిల్లీ మిస్టేక్స్ చేస్తాను, లేదా క్యాలిక్యులేషన్ మిస్టేక్స్ చేస్తాను, అదే 5-6 క్వశ్చన్స్ కనుక రైట్ అయి ఉంటే 150 దాటేవాడిని అని బాధపడతారు. సో ఇక్కడ దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, వాళ్ళకి నాలెడ్జ్ ఉంది కానీ వాళ్ళ నాలెడ్జ్ని మార్క్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నారు. ఈ వీడియో యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి అని అంటే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ని 100% మార్క్స్గా ఎలా కన్వర్ట్ చేయగలం అనే దాన్ని ఈ వీడియోలో నేను చెప్పడానికి ట్రై చేస్తాను. ఇక్కడ నేను ఒక ఆస్పిరెంట్గా ఉన్నప్పుడు చేసిన తప్పులు, వాటి నుంచి నేర్చుకున్న లెర్నింగ్స్ అవన్నీ కన్సాలిడేట్ చేసి ఈ వీడియోలో పెట్టడానికి ట్రై చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డ్యూ లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఫస్ట్ పాయింట్ ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్. ఆర్డర్ ఆఫ్ సబ్జెక్ట్స్లో ఇచ్చే ఫస్ట్ సజెషన్ ఏంటి అని అంటే రీజనింగ్, మ్యాథ్స్ ఈ రెండు ఎప్పుడు కూడా ఒకేసారి చేయొద్దు. ఒకే స్ట్రెచ్లో 40 మినిట్స్ అవే చేశారనుకోండి, చాలా మైండ్ అంత ఎఫిషియెంట్గా పనిచేయదు. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే రీజనింగ్కి మ్యాథ్స్కి మధ్యలో ఇద్దరు ఇంగ్లీష్ కానీ జీకే కానీ పెట్టుకోండి. అది పాయింట్ 1. పాయింట్ 2 ఏంటి అని అంటే దేంతో స్టార్ట్ చేయాలి. దేంతో స్టార్ట్ చేయాలని అంటే నేనైతే జనరల్గా జీకేతో స్టార్ట్ చేయమని సజెస్ట్ చేస్తాను. ఎందుకనంటే జీకే ఎప్పుడు కూడా కంప్లీట్ క్లీన్ మైండ్తో చేయాలి. జీకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్లో చేశారు అనుకోండి, ఓవర్ థింక్ చేసి తప్పు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి జీకే ఎప్పుడు కూడా ఫస్ట్ చేయడం బెటర్. లేదు నేను రీజనింగ్లో స్ట్రాంగ్ అని అనుకోండి, చాలామంది రీజనింగ్లో స్ట్రాంగ్ ఉంటారు. సో రీజనింగ్ ఫస్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఏదేమైనా సరే మ్యాథ్స్ మాత్రం లాస్ట్లో చేయాలి. ఎందుకంటే మ్యాథ్స్ చాలా టైం కన్జ్యూమింగ్. కొన్నిసార్లు ఒక 2 మినిట్స్ చేయాల్సిన క్వశ్చన్, 1.5 మినిట్స్ చేయాల్సిన క్వశ్చన్స్ గట్టి వస్తుంటాయి. సో అలాంటివి పోయినా సరే మనం జీకేలో కానీ, రీజనింగ్లో కానీ, ఇంగ్లీష్లో కానీ ఏవి ఈజీ క్వశ్చన్స్ మిస్ అయ్యే ఛాన్స్ ఉండదు. మ్యాథ్స్లో అనుకోండి లాస్ట్లో టఫ్ క్వశ్చన్స్ ఒక 2 మినిట్స్ అయ్యే క్వశ్చన్ వస్తే ఎంత పోతే ఎంత, సో నో ప్రాబ్లం. మ్యాథ్స్ ఎప్పుడు వీలైనంత వరకు లాస్ట్లో చేయండి. నెక్స్ట్ కమింగ్ టు టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్కి వచ్చేసరికి నేను ఎప్పుడు ఏం చేస్తానని అంటే ఈ ఆర్డర్ ఫాలో అవుతా. జనరల్ నాలెడ్జ్, రీజనింగ్, ఇంగ్లీష్, మ్యాథ్స్. నా టార్గెట్ ఎప్పుడు ఏంటి అని అంటే జనరల్ నాలెడ్జ్, రీజనింగ్ ఈ రెండు కూడా నేను ఎప్పుడు అండర్ 26 మినిట్స్లో చేయడానికి ట్రై చేస్తాను. ఈ రెండు 26 మినిట్స్లో అయిపోయాయి అనుకోండి, ఈ రెండింటికి మనకి ఎంత రఫ్గా ఒక 34 మినిట్స్ మిగులుతుంది. సో ఆ టైం సఫిషియంట్ టు కంప్లీట్ ఇంగ్లీష్ అండ్ మ్యాథ్స్. ఎలాగో జీకే అండ్ రీజనింగ్ చిన్న టాపిక్స్ ఫాస్ట్గా చేసేయచ్చు కాబట్టి 26 మినిట్స్ ఆ రెండు అయిపోతాయి. నెక్స్ట్ థర్డ్ సజెషన్ ఏంటి అని అంటే మీరు ఏదైనా ఒక క్వశ్చన్లో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు అనుకోండి, అది మీరు పక్కా అటెంప్ట్ చేయాలి. లెట్స్ సే 4 క్వశ్చన్స్లో మీరు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేశారు. ఆ 4 మీరు అటెంప్టే చేయలేదు అనుకోండి, ఎన్ని మార్క్స్ వస్తాయి? 0 మార్క్స్ వస్తాయి. అదే ఈ 4లో 4 అటెంప్ట్ చేస్తారు అనుకోండి, ప్రాబిలిటీ ప్రకారం 2 రైట్ అవుతాయి, ఇంకో 2 రాంగ్ అవుతాయి. సో ఇప్పుడు ఏంటి, నెట్ మనకి ఎంత 3 మార్క్స్ వస్తున్నాయి కదా. ఈ 3 అడ్వాంటేజే కదా ఇక్కడ నుంచి. సో ఇది ఎస్పెషల్లీ ఎడిక్విటీ ప్యాటర్న్లో చాలా యూజ్ అవుద్ది. ఎందుకు అనేసి అంటే ఎడిక్విటీ ప్యాటర్న్లో ఏంటి, స్టేట్మెంట్ బేస్డ్ ఇస్తాడు. 1, 2, 3 ఇలా ఇస్తున్నాడు ఈ మధ్యన. సో ఆప్షన్స్ ఎలా ఉంటాయి, 1 and 2 ఓన్లీ, 2 and 3 ఓన్లీ ఇలా ఉంటాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ స్టేట్మెంట్ మాత్రమే మీకు రాంగ్ అని తెలుసు. సో థర్డ్ స్టేట్మెంట్ ఎక్కడెక్కడ ఉందో ఆప్షన్స్కి వెళ్ళి రాంగ్ అని కొట్టేయచ్చు. సో ఆప్షన్స్ అన్ని ఎలిమినేట్ అయిపోతాయి. సో 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేస్తే మాత్రం ఆన్సర్ మీరు పక్కా పెట్టాలి. నెక్స్ట్ ఏదేమైనా సరే మీరు మీ ప్రిపరేషన్లో మాత్రం కంప్లీట్ ఫెయిత్ ఉంచాలి. అక్కడికి వెళ్ళి నేను బాగా ప్రిపేర్ అవ్వలేదు అని అనుకోకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీకేతో స్టార్ట్ చేశారు ఎగ్జామ్ స్టార్ట్ చేశాక జీకేలో రఫ్గా ఒక 10-15 క్వశ్చన్సే మీరు పెట్టారు. మోర్ దాన్ 15 అసలు అటెంప్టే చేయలేకపోతున్నారు. అలాంటప్పుడు పేపర్ చాలా టఫ్గా వచ్చింది, నేను ఒక్కడనే అటెంప్ట్ చేయలేకపోతున్నాను అనుకోకూడదు. టఫ్గా వచ్చింది, నేను చేయలేకపోతున్నాను అంటే ఎవరూ చేయలేరు అనే మైండ్ సెట్తో ఉండాలి. నెక్స్ట్ డోంట్ గో ఫర్ ఈగో. దీని అర్థం ఏంటి అని అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక క్వశ్చన్ నాకు రావట్లేదు ఏంటి, ఇది నాకెందుకు రాదు అని ఎప్పుడు కూడా దాన్ని ఓవర్ 2 మినిట్స్ చేసేయడం, 3 మినిట్స్ చేసేయడం, అది టైం వేస్ట్. అది ఎందుకు అని అంటే మనకి క్వశ్చన్కి ఇచ్చే మార్క్స్ ఎప్పుడు కూడా దాని టఫ్నెస్ బట్టి ఇవ్వరు. అది 10 సెకండ్స్లో చేయగలిగే క్వశ్చన్ అయినా మనకు 2 మార్క్స్ వేస్తారు, 5 మినిట్స్లో చేయగలిగే క్వశ్చన్ అయినా మనకు 2 మార్క్స్ వేస్తారు. సో మనం ఏం చేయాలి, ఈజీ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసుకొని టఫ్ క్వశ్చన్స్ అన్ని స్కిప్ చేయాలి. సో ఎప్పుడు కూడా ఈగోకి వెళ్ళొద్దు. నెక్స్ట్ స్కిప్ టఫ్ క్వశ్చన్స్.
అంటే ఏంటి, ఏవైనా కొన్నిసార్లు మనకి మ్యాథ్స్లో చూడగానే ఈ క్వశ్చన్ 2 minutes కంటే లోపల చేయలేము ఇలాంటివన్నీ అనిపించాయి అనుకోండి, అది పక్కా స్కిప్ చేసేయండి. ఈ గేమ్ అంతా ఏ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నామో అన్న దానిపైనే, ఏ క్వశ్చన్స్ చేస్తున్నామని కాదు. అత్తారింటి దారిదేలో డైలాగ్ ఉంటుంది కదా, ఎక్కడ నెగ్గాలో కాదా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు గొప్పోడు అన్నట్టు, ఏ క్వశ్చన్ చేయాలో కాదు ఏ క్వశ్చన్ చేయకూడదో తెలిసినోడే గొప్పోడు ఇక్కడ. నెక్స్ట్ మార్క్ ఫర్ రివ్యూ ఎక్కడ యూజ్ చేయాలి? జనరల్గా మ్యాథ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 25లో లెట్సే మనకు 20 ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి. ఆ ఈజీ క్వశ్చన్స్ కన్నా ఏం చేస్తాము, సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టేస్తాం. అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు 3 క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని అంటే, ఈ 3 కొంచెం కష్టంగానే ఉన్నాయి కానీ టైం సరిపోతే చేస్తాను అన్నట్టు ఉంటాయి. అలాంటి వాటికి మాత్రమే మార్క్ ఫర్ రివ్యూ కొట్టండి. ఇంకో 2 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 2 క్వశ్చన్స్ ఎలాంటివి అని అంటే, ఇవెంత చేసినా నాకు రావు, లేదా ఎక్స్ట్రీమ్ ఒక 3-4 minutes పెట్టాలి, అలాంటి క్వశ్చన్స్ అన్నీ ఏం చేస్తారని అంటే డైరెక్ట్గా స్కిప్ చేసేయడమే. సో ఇక్కడ ఏమవుద్ది అని అంటే, సెకండ్ టైం వచ్చి మళ్ళీ చూస్తారు కదా క్వశ్చన్స్ లాస్ట్లో మిగిలిపోయినప్పుడు, అప్పుడు మార్క్ ఫర్ రివ్యూ ఫస్ట్ చేయండి. ఒకవేళ మార్క్ ఫర్ రివ్యూ అన్నీ అయిపోతేనే స్కిప్ వాటికి వెళ్ళండి. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవి, కొంచెం డిఫికల్ట్ క్వశ్చన్స్ ఏవి అనేది మనకు డిఫరెన్స్ తెలుస్తుంది. అది మార్క్ ఫర్ రివ్యూ. నెక్స్ట్ 1 question at a time. దీని అర్థం ఏంటి అని అంటే, ఇప్పుడు జనరల్గా లెట్సే నేను ఒక 80th క్వశ్చన్ చేస్తున్నాను. 80th క్వశ్చన్ చేస్తున్నప్పుడు 79th క్వశ్చన్లో ఇంకా కంప్లీట్గా రాలేదు, ఈ ఫార్ములా వేయొచ్చా అని ఆలోచించద్దు. 80th క్వశ్చన్ చేస్తున్నప్పుడు 80th క్వశ్చన్ మాత్రమే చేయండి. ముందు క్వశ్చన్కి వెళ్ళి ఆ క్వశ్చన్ అక్కడ చేయలేదు, ఇక్కడ ఈ క్వశ్చన్ చేయలేదు, జీకేలో ఆ క్వశ్చన్ మిగిలిపోయింది, ఇలాంటివన్నీ ఆలోచించద్దు. ఆ క్వశ్చన్ చేస్తున్నప్పుడు ఆ క్వశ్చన్ మాత్రమే మనకు ఇంపార్టెంట్, ఇంకా వేరే ఏ క్వశ్చన్ కూడా మనకు సంబంధం లేదు. నెక్స్ట్ ఆల్ఫాబెట్స్ ఫర్ రీజనింగ్. మీకు వీలైతే ఆల్ఫాబెట్స్ అన్ని నంబర్స్తో సహా గుర్తుంచేసుకోండి. నేను గుర్తుంచుకోలేకపోయా, సో నేనేం చేశానని అంటే ఆల్ఫాబెట్స్ ఈ విధంగా రాసుకున్నా. ఏంటి, ఫస్ట్ ఏ నుంచి స్టార్ట్ చేస్తాం, ఎం వరకు వెళ్తాం, ఎం తర్వాత ఎన్, ఇలా రాసుకోండి. ఇలా స్టార్ట్ అవుతాం, స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ ఇలా వెళ్తాం. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మిర్రర్ ఇమేజెస్ మనకు డైరెక్ట్గా తెలిసిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈకి మిర్రర్ ఇమేజ్ ఏంటి, బి. అదే ఇప్పుడు మీరు లీనియర్ ఫ్యాషన్లో ఏ నుంచి జెడ్ వరకు ఇలా రాసుకున్నారు అనుకోండి, అప్పుడు మనకి మిర్రర్ ఇమేజెస్ కావాలి అని అంటే మళ్ళీ వెతుక్కోవాలి. ఇక్కడ అలా కాదు. కొన్నిసార్లు ఏంటి, మిర్రర్ ఇమేజెస్ +1 -1 చేస్తూ ఉంటాడు, ఇవి ఇస్తూ ఉంటాడు. ఇవి కూడా మనం చాలా ఫాస్ట్గా తెలుసుకోవచ్చు. ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, ఇప్పుడు లెట్సే x+4 5 చేయాలి. ఎక్స్ ఇది, +1 అయితే ఇది, +2 అయితే ఇది, +3 అయితే ఇది, డైరెక్ట్గా ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు మనం సర్కిల్. అర్థమైందా? సో ఈ అన్నిటి అడ్వాంటేజెస్ వల్ల నాకే అనిపిస్తుంది అని అంటే, ఎప్పుడు కూడా ఇలా రాసుకోవడం చాలా బెటర్ రాదర్ దాన్ ఏ నుంచి జెడ్ వరకు ఏ ఇక్కడ స్టార్ట్ చేసి జెడ్ ఇక్కడ వరకు రాయడం కంటే ఇలా రాసుకోండి ఎప్పుడైనా. లేదు నాకు ఆల్ఫాబెట్స్ అన్నీ గుర్తున్నాయని అంటే వెల్ అండ్ గుడ్, నో ప్రాబ్లం ఎట్ ఆల్. నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి? ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి అనే దానికి మాత్రం మీరేమి మినిమం 85 అటెంప్ట్ చేయాలి, మినిమం 90 అటెంప్ట్ చేయాలి ఇలా అనేమి అక్కడికి వెళ్ళొద్దు. ఎందుకని అంటే ఎడిక్విటీ ప్యాటర్న్లో చాలా టఫ్గా రావచ్చు పేపర్. రేపు పొద్దున్న 130-140 కట్ ఆఫ్కే అందరూ క్వాలిఫై అయిపోవచ్చు. సో అక్కడికి వెళ్ళి ఒకసారి పేపర్ మొత్తం చూసి ఎలా ఉంది అనేది అర్థం చేసుకొని అప్పుడు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. మీరు ఎన్ని వీలైతే అన్ని అటెంప్ట్ చేయండి, అంతేగాని ఫ్లూక్స్ చేయొద్దు. కళ్ళు మూసుకొని ఏబిసిడిలో బి పెట్టేద్దాం ఇది, సి పెట్టేద్దాం ఇది అని అయితే చేయొద్దు. ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని, ఏదో ఒక లాజిక్ ప్రకారం మీరు ఎలిమినేట్ చేయగలిగితే చేయండి. నెక్స్ట్ ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ లైక్ మౌస్, కీబోర్డ్. మీ దానిలో ఏదైనా మౌస్ ప్రాబ్లం కానీ కీబోర్డ్ ప్రాబ్లం కానీ వస్తే వెంటనే ఇన్విజిలేటర్ని కన్సల్ట్ చేయండి. ఎందుకని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామ్ నార్మల్ మాక్ టెస్ట్లో రాస్తున్నప్పుడు ఒక సేవ్ అండ్ నెక్స్ట్ చేసినప్పుడు రఫ్గా ఒక 1/2 సెకండ్లో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతారు. అదే మీరు ఎగ్జామ్లో అనుకోండి రఫ్గా ఒక 1.5-2 seconds పడుతుంది ఒక క్వశ్చన్ నుంచి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడానికి. ప్రతి క్వశ్చన్కి ఒక 1 second ఎక్స్ట్రా పడుతుంది అనుకోండి, 100 seconds ఎక్స్ట్రా. టోటల్గా 100 questions ఉన్నాయి కాబట్టి 100 seconds అంటే మనకి రఫ్గా 2 minutes వేస్ట్ అవుతుంది. సో ఎక్కడ ఏ ప్రాబ్లం 2 minutes అంటే 2 questions. సో ఎక్కడ ఏ ప్రాబ్లం వచ్చినా సరే వెంటనే ఇన్విజిలేటర్ని కన్సల్ట్ చేయండి, వాళ్ళు నెసెసరీ యాక్షన్ తీసుకుంటారు వెంటనే. నెక్స్ట్ డీప్ బ్రెత్స్. ఇది నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మనకి ఎలా ఉంటుంది అని అంటే మైండ్ మొత్తం చాలా క్లమ్జీ స్టేట్లో ఉంటుంది. ఆర్టికల్ 21 గుర్తురాదు అప్పుడప్పుడు, లేదు అనేసి అంటే కరెంట్ అఫైర్స్ చదవలేదు, హిస్టరీలో ఇవి మర్చిపోతున్నాను, ఎకానమీలో 5-year plans గుర్తురావట్లేదు, ఇలాంటివన్నీ నెగిటివ్ థాట్స్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు నేనేం చేస్తాను అంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి ఏ ఎగ్జామ్ అయినా స్టార్ట్ అయ్యే ముందు ఒక 2-3 minutes ఉంటుంది కదా, ఆ టైంలో నేను కంప్లీట్ డీప్ బ్రీత్స్ తీసుకుంటాను.
కంప్లీట్గా ఇన్హేల్ చేసి ఒక 2-3 సెకండ్స్ హోల్డ్ చేసి మళ్ళీ ఎక్సేల్ చేయడం. సో ఇలా కనీసం ఒక 10 to 15 అయినా మీరు చేశారనుకోండి, దానివల్ల అడ్వాంటేజ్ ఏమవుద్ది అని అంటే మైండ్ మొత్తం కంప్లీట్ కామ్ అయిపోద్ది. సో ఆ టైంలో మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే కంప్లీట్ ఫోకస్తో ఆలోచించగలరు. సో అంతే, అదే లాస్ట్ సజెషన్. ఐ హోప్ దిస్ సెషన్ ఈజ్ ఇన్సైట్ఫుల్. మీకు కనీసం ఒక 5 to 10 మార్క్స్ అడ్వాంటేజ్ అయినా ఫైనల్ ఎగ్జామ్లో ఉంటుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.